హాయ్, ఈరోజు మనం సాంబార్ ఎలా చేయాలో చెప్పుకుందాం. ఫస్ట్గా నేను చూపిస్తున్నట్టు ఆ 2 గ్లాసెస్లో పప్పు తీసుకుందాం. దీన్ని ముందు కుక్కర్లో పెట్టుకోవాలి. పప్పుని ఉడకనివ్వాలి. దానికి ముందు మనం బాగా వేగనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే మనకి కుక్కర్ విజిల్స్ వచ్చినప్పుడు పొంగు రాకుండా ఉంటుంది. దీనికోసం మనం 2 గ్లాసెస్ పప్పుని వేసుకున్నాం. అలాగే 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని కూడా వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకోవాలి. కొంతసేపు విజిల్స్ రానివ్వాలి. పప్పు బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం చింతపండుని వాటర్లో నానపెట్టుకోవాలి. పిక్కలేనిది తీసుకుంటే మంచిది. 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసేసేయండి. చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం వేరే బాండిని తీసుకోవాలి. పోపు పెట్టుకోవటానికి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లుల్లిని కొంచెంగా దంచి పెట్టుకోవాలి. అల్లం చాలా తక్కువ తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకుల్ని ఒక 2 వేసుకొని దాంట్లో ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకోవాలి. దాంట్లోకి కొంచెం వేగనివ్వాలి వాటిని. తర్వాత పోపుల్ని జీరా, పప్పులు, మినప్పప్పు అలాంటివి వేసుకోవాలి. కరివేపాకుని కూడా దానిలోకి యాడ్ చేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కొంచెం వేగాలి. తర్వాత మనం ఆస్ఫోటిడా పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బెండకాయ ముక్కలు అన్నీ ఒకటి తర్వాత ఒకటిని వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను ఫస్ట్ వేగాక క్యారెట్ ముక్కల్ని అలాగే బెండకాయ ముక్కల్ని అన్ని ముక్కల్ని వేసేసుకోవాలి. ఇంకా కావాలన్నా మనం కూరగాయలని వేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండుని బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి పోపులోనే. పచ్చిమిర్చి 5 నుంచి 6 వరకు వేసుకోవచ్చు మనం. పసుపు 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఉప్పు మీకు తగినంత. కొంచెం కారం. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అవన్నిటిని బాగా మగ్గనివ్వాలి. దానికోసం మనం మూత పెట్టి కాసేపు అలానే ఉంచుకుందాం. కాసేపు అయ్యాక కొంచెం పంచదారని యాడ్ చేసుకుందాం. ఈ పంచదార మనకి సాంబార్లోకి కలర్ని ఇస్తుంది. అలాగే మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జుని సాంబార్లోకి పోపులోని వేసుకుంటాం. వేసుకున్నాక కాసేపు ముక్కలన్నిటిని బాగా దానిలో మరగనివ్వాలి. దీన్ని కూడా మూత పెట్టుకొని కాసేపు ఇలా బాగా మరగనివ్వాలి. మరగనిచ్చాక ఆల్రెడీ ఉడికి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవచ్చు. ఇంకా మనకి చిక్కగా రావాలంటే ఇలా పేస్ట్లా చేసుకోవచ్చు. చేసుకుంటే సాంబార్ చిక్కగా అనిపిస్తుంది. ఇప్పుడు సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. 3 టీ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసాం దీనిలోకి. ఇలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకోగానే రంగు మారుతుంది. ఇలా పైన పొంగులాగా రావటం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యాక మూత పెట్టుకోవాలి. బాగా సిమ్లో పెట్టి మరగనివ్వాలి. ఎంతవరకు అంటే ఆ పొంగు మొత్తం పోయే వరకు. ఇలా పోయింది అనగానే మనకి సాంబార్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మంచి
ఫ్లేవర్ని ఇస్తుంది మనకి. కలిపి ఒకసారి ఫైనల్గా చూసుకోవాలి, అన్నీ ఉడికిపోయాయి, ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయి ఉన్నాయి. సాంబార్ అయిపోయినట్టే.